సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఊరే మార్క్ ఆధ్వర్యంలో ఆదివారం విజయపురి సౌత్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం టీడీపీ నేత బసివిరెడ్డి మాట్లాడారు. ఏపీలో ఎన్డీఏ గెలుపు కోసం మందకృష్ణ మాదిగ మద్దతుగా నిలవడం అభినందనీయమని తెలిపారు. ఈ ఊర్లో మనకు పెద్ద అంటే అతను ఆవిర్భావం చేసి 29 సంవత్సరాలు దాటి 30 సంవత్సరాల్లో పడిన సందర్భంగా మరియు వారికి 59 సంవత్సరాల నుండి 60 సంవత్సరంలో వారు అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఉన్న ఈ ఊర్లో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కృష్ణ మాదిగకి సంబంధించిన రాష్ట్రంలో అటు తెలంగాణలో అతను జన్మించిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మాదిగల మొత్తానికి ఎస్సీ కులాల మొత్తాన్ని ఈ కూటమికి ఓట్లు వేయాల్సిందిగా అతను అభ్యర్థించి వేయించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఇంకొక కారణం ఏంటంటే ఇక్కడ మన టౌన్ ప్రెసిడెంట్ గారు అయితేమండి, మన యువజన విభాగం జనసేన అధ్యక్షుడు అయితేమండి బీపీ సౌత్, అంతేకాకుండా మాల మహానాడు మండల అధ్యక్షుడు రాహుల్ కానీ ఇక్కడ పేరున జన సైనికులు ప్లస్ మత్స్యకారుల్లో అందరికీ పేరున ఇక్కడ వచ్చిన నర్సులకు కానీ అప్పలరాజుకి కానీ ఇంకో నర్సులకు కానీ అంటే పేర్లు కొన్ని మనకి తెలియవు. అయితే ముఖ్యంగా వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే యువత ముందుండాలా, ఈ పార్టీకి యువత ముందుండి నడిపించాలా. మేము కోటయ్య గారు, చౌదరి గారు, మేము ముఖ్యంగా ఈరోజు నేను అభినందించాల్సింది ఎవరినంటే ఇక్కడ మార్కు మాదిగని మేము అభినందిస్తున్నాం. ఎందుకు అభినందిస్తున్నాం అంటే ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మరియు వినుకొండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా తలార్లపల్లె గ్రామం నుంచి కోటప్పకొండ దేవస్థానం వరకు పాదయాత్రగా నూజెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీసాల మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మండల నాయకులు, తాలార్లపల్లె గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. మా కారు మంచి మహిళలకు, యూత్ కు ఈరోజు పాదయాత్రగా వందలాది మంది మదమంచిపాడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర బయలుదేరారు. అందరికి కూడా భక్తి భావాలతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపుని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు, నేను ఎమ్మెల్యేగా నన్ను మీ అందరు గెలిపించినందుకు దేవుడికి కృతజ్ఞతగా ఈరోజు మీరు పాదయాత్రతో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది మీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. నేను మాజీ ఎమ్మెల్యే గారు మక్కన గారు ఇద్దరం వచ్చాం. మీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మీతో పాటు కొద్ది దూరం పాదయాత్ర చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ
తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే తిరుమల తిరుపతికి కాలినడకన వస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం నర్సరావుపేట నుంచి కాలినడకన తిరుపతికి బయలుదేరిన ఆక్స్ఫర్డ్ పాఠశాల డైరెక్టర్ రాజారెడ్డి పాదయాత్ర ప్రారంభంలో శివుడి బొమ్మ ఎదురుగా కొబ్బరికాయ కొట్టి పాదయాత్రను ప్రారంభించారు. గురుగారు ఒక్క నిమిషం ఇటు తిరగండి అన్నయ్య. ఓకే పట్టుకో ఒక నిమిషం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రావిపాడు రోడ్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ నుండి తిరుమలకి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పాదయాత్ర చేయడం జరుగుతుంది. దీని ముఖ్య కారణం గత ఎన్నికల్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు నర్సరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీని పోటీ చేయడం జరిగింది. ఆ రోజు అనుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈసారి మా కృష్ణ గారు విజయం సాధిస్తారు అని దేవరంపాడు వెళ్ళి ఖచ్చితంగా విజయం సాధించిన వెంటనే కాలినడక తల్లిలా సమర్పించుకుంటానని చెప్పడం జరిగింది వెంకటేశ్వర స్వామికి. నా కోరిక నెరవేర్చిన వెంటనే 6వ తేదీన దేవరంపాడు వెళ్ళి కాలినడకను తల్లిలా వెళ్ళి తల్లిలా సమర్పించుకోవడం జరిగింది. 2019 మెజార్టీ కంటే 2024 మెజార్టీ ఎక్కువగా వస్తే ఖచ్చితంగా మా స్కూల్ దగ్గర నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన వస్తానని మనసులో శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం వేడుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్లో 1,52,000 మెజార్టీ వస్తే మన 2024 ఎన్నికల్లో 1,60,000 మెజార్టీతో ఎంపీ శ్రీకృష్ణ గెలవడం జరిగింది. దానికి గాను ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు నర్సరావుపేట నుంచి తిరుమల పాదయాత్ర బయలుదేరుతున్నాను. అంతేకాకుండా ఒక నీతిపరుడు నిజాయితీపరుడు మచ్చలేని వ్యక్తి మన నర్సరావుపేటకి ఎంపీగా రావడం మన అందరి అదృష్టం. అనుకున్నది సాధించే వరకు కసితో పనిచేసే వ్యక్తి కృష్ణదేవరాయలు గారు. ఎటువంటి ఆడంబరాలకు పోకుండా నీతి నిజాయితీతో మన నర్సరావుపేటని ముందు ఇంకా అభివృద్ధి చేస్తారని అట్లానే మాచలపట్నంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తండ్రి పిన్నెలి వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్న ఏసోపు, వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
చూడు రా కోటేనా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో పేదల గుండెల్లో ఉంది. 70వ జయంతి సందర్భంగా ఆయనకి విద్యార్థులు కూడా అందరూ ఉన్నారని, మరి ఇలా పార్టీలో కూడా రామకృష్ణారెడ్డి ఆయన లేని లోటు కనపడుతుంది. మరి ఆయన ఉండగా ప్రతి ఒక్కరు కూడా మామూలుగా అందరూ వచ్చి మామూలుగా మన పార్టీ లేనప్పుడే మనం కాపాడుకోవాలి. ఎవరికి కష్టం వచ్చినా కానీ మనందరం కూడా తోడుగా మనం అండగా ఉండాలని జయంతి సందర్భంగా ఈ అందరూ కూడా ప్రతి కార్యకర్తలు ప్రతి నాయకులు కూడా కోరుకుంటాం. నర్సరావుపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో వైఎస్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతి సందర్భంగా నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ఆఫీసులో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాయకం. ఆయన జీవితం ఒక ఆదర్శం. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. ఆయన ఎప్పటికీ ఈ రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడనేది వాస్తవం. ఆయన ఆశయాలతో, ఆయన జీవితం యొక్క స్ఫూర్తిదాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అవటం, ప్రజా సంక్షేమ పథకాల మీద అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకి సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన అధికారంలో రాకపోయినా నర్సరావుపేటలో వైఎస్ఆర్ పార్టీ కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు 75వ జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. పట్టణంలోని సుమారు 10 విగ్రహాలకు ఈరోజు పూలమాలలు వేసి అక్కడ కేక్ కటింగ్ కార్యక్రమాలు, కొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే నర్సరావుపేట నియోజకవర్గంలో 90% గ్రామాల్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలని ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. కేడర్ కూడా ఆయన నేర్పిన పాఠాలతో, ఆయన చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు పిసిసి అధ్యక్షుడైనా సరే 20 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి కావడానికి సమయం పట్టింది. ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు. వాటన్నింటినీ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే 5 సంవత్సరాలు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల తరపున పోరాటం చేసి ఏవైతే ఈ అబద్ధాల చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.